వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్న జడ్పీ చైర్మన్ పద్మశ్రీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో తాగునీటి బోరును ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆకట్టుకున్న హనుమాన్ శోభాయాత్ర పాల్గొన్న హైందవ సంఘాలు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వైద్య సేవలను వినియోగించుకున్న ప్రజలు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం, దేవులపల్లి తదితర చోట్ల శోభయామనంగా జరిగిన హనుమత్ జయంతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మాసం రోజుల పాటు యోగాంధ్ర నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి పురస్కరించుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ నేతృత్వంలో పంచాయన దీక్ష పద్ధతిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారి కింద భాగంలో ఉన్న దేవతామూర్తులకు యంత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. హనుమనామ స్మరణతో మైసన్నగూడెం మారుమ్రోగింది. శ్రీనివాసపురం నుంచి మైసన్నగూడెం గ్రామానికి వస్తుంటే గ్రామం మొదటిలో ప్రయాణికులకు, ప్రజలకు అభయాన్నిచ్చే విధంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరూ తొలుత ఆంజనేయ స్వామిని దర్శించుకుని తరించాలని సిటీ న్యూస్ తో భక్తులు కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు, ఉభయదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమిష్టి కృషితో లోక కళ్యాణం కోసం భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శశికుమార్ తెలిపారు. ఎక్కడ హనుమ సంకీర్తన, నామజపం ఉంటుందో అక్కడ శుభం కలుగుతుందని అన్నారు. వెళ్లేటువంటి చోట 30 అడుగుల అభయాంజనేయాన్ని నిర్మించుకుని 3 రోజుల పాటు విశేషంగా ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుని పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి రోజున స్వామివారికి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతున్నటువంటి మనం శుభ సందర్భంలో ఉన్నాం. ఈ 3 రోజుల పాటు విశేషంగా స్వామివారి విగ్రహానికి, ఆ స్వామివారి అడుగున ప్రతిష్ఠించినటువంటి యంత్రమూర్తులకి విశేషంగా జలాదివాసం, ధాన్యాదివాసం, క్షీరాదివాసం, వస్త్రాదివాసం, పంచశయ్యాదివాసాలు నిర్వహించి సశాస్త్రీయంగా యంత్రమూలకంగా స్థాపన చేసినటువంటి విశేషమైనటువంటి విగ్రహంగా అభయాంజనేయ స్వామి చెప్పుకోవాలి. గ్రామంలోకి వెళ్తూ మనం బయట అనేక చోట్ల తిరిగి మనం ఇంటికి వెళ్తూ ఉంటాం. సాధారణంగా అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి అనేది, లేదా దైవ దర్శనం చేస్తే దోషం పోతుంది అనేది. సాధారణంగా మనం గుడి ఉన్నా ఎక్కడో గర్భాలయంలోకి లోపలికి వెళ్ళి మనం దైవ దర్శనం అనేది చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కర్మ నివృత్తిని చేసేటువంటి శని భగవానుడికి అధిపతి అయినటువంటి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తే
సర్వ పాపాలు నశిస్తాయన్నది శాస్త్రం. అందుకని గ్రామాల్లో ఈ ఆంజనేయ స్వామి నిర్మాణం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ గ్రామం చేసుకున్న అదృష్టం ఏంటంటే గ్రామంలోకి వెళ్ళేటప్పుడే దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేటువంటి సద్భాగ్యం ఈ రూపేణ ప్రజలందరికీ కూడా కలగడం ఆనందదాయకం. చాలా వైభవంగా నిన్నటి రోజున సుమారు 8,000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం చాలా ఆనందించారు. ఈ కమిటీ, ఈ నిర్మాణ కమిటీ, గ్రామస్తులు సమిష్టిగా అందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ భగవంతుడు. కాబట్టి భక్తి భావంతో ఏ పని చేసినా నీ వెనకాల నేనుంటాను అనేది ప్రకృతి రూపంలో అనుక్షణం భగవంతుడు వెన్నంటి ఉంటూ నడిపించిన మహానుభావుణ్ణి మనసారా స్మరించుకుంటూ రామభక్త హనుమాన్కి, రామభక్త హనుమాన్కి, రామభక్త హనుమాన్కి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన లక్ష తమలపాకుల పూజ చేశారు. వేకువజాము నుంచే భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలి వచ్చారు. జై హనుమ, జై జై హనుమ అంటూ నామస్మరణ చేశారు. సీతారామ భక్త హనుమాకి జై అంటూ నినాదాలు చేశారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణం ప్రత్యేక పూలతో అలంకరించారు. హనుమంతుడి చిత్రాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంజీవిని పర్వతం ఎత్తుతున్న దృశ్యాన్ని పూలతో అలంకరించారు. ఆలయ అనివిటి మండపం వద్ద ఉత్సవమూర్తులకు వివిధ కైంకర్యాలు చేశారు. లక్ష తమలపాకుల పూజను భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదుపరి నిత్య హోమం, బలిహరణలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద పారాయణాలు, తీర్థప్రసాద వితరణ చేశారు. మూల విరాట్ కు పంచామృతాలతో పాటు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు సాయంకాల హోమాలు, బలిహరణలు, నీరాజన మంత్రపుష్పాలు కార్యక్రమాలు కొనసాగాయి. రేపు అనగా 23వ తేదీ శుక్రవారం ఉదయం 5:30 నుండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి ప్రభాత సేవ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణలు అనంతరం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వివిధ మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గురవాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాలలో శ్రీ స్వామివారి గ్రామోత్సవం, నిత్య హోమాలు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. స్వామివారిని జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, నాయుడు శ్రీను స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి కండువాలతో సత్కరించారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో స్థిరవాసరం అంటే శనివారము పూర్వాభాద్ర నక్షత్రయుక్తంగా ఆవిర్భవించారని శాస్త్రకారులు శాస్త్రాలు చెబుతున్నవి. ఆ హనుమత్ జయంతి అయిన మహాపర్వతం ఈ రోజున కావున మన మధ్య ఆంజనేయ స్వామి వారిని భక్తులు దర్శించి తరించి అనేక విధములైన వరములు పొంది కోరికలు తీర్చుకుని స్వామి యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ఈ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని 5 రోజులు పాంచాగ్నిక దీక్షతో ప్రారంభమైనవి. నిన్న సాయంత్రం అంకురార్పణ. ఈరోజు స్వామివారికి విశేషంగా లక్ష తమలపాకులతో లక్షార్చన. రేపు స్వామివారికి సువర్చల హనుమత్ కళ్యాణము, ఎల్లుండ ఆలయంలో ఉపాలయమైన వెంకటేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణము, తదుపరి స్వామివారికి ఆదివారం ఉదయం అవబృందోత్సవముతో స్వామివారి హనుమత్ జయంతి ఉత్సవములు 5 రోజులు పూర్తి అగును. కావున ఈ 5 రోజులలో స్వామివారిని జయంతి సందర్భంగా దర్శించుకుని స్వామి సన్నిధిలో అన్నప్రసాద వితరణ భక్తులకి ఏర్పాటు చేయడమైనది. స్వామి ప్రసాదం స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహములకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రేపు స్వామివారికి సువర్చల హనుమత్ కళ్యాణం జరపబడును. చేయించుకున్న వారు కానీ పరోక్షంగా కానీ వివిధ కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారి యొక్క కౌంటర్ వద్ద టికెట్కు ముందుగా బుక్ చేసుకుని రేపు కళ్యాణంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా స్వామివారి యొక్క సన్నిధి యందు ఈ 5 రోజుల ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి వారైన చందన గారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమత్ జయంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన లక్ష్మీ గణపతి టౌన్షిప్ సభ్యులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవాలు, వేడుకల్లో లక్ష్మీ గణపతి టౌన్షిప్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోలాట ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. ఈ కోలాట ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకించారు. పలువురు చరవాణిలో బంధించారు.
ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకుని చేపట్టిన హనుమాన్ శోభాయాత్రకు భారీ స్థాయిలో స్పందన లభించింది. వివిధ ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు శోభాయాత్రకు తరలి వచ్చారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిడి రామ సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, ఆధ్యాత్మికవేత్త తిప్పాబట్ల రామకృష్ణ, మృత్యుంజయ శర్మ, వాస్వి సాయి నగేష్, వేమూరి శ్రీనివాసరావు, విశ్వనాథ్, కందులపాటి రామకృష్ణ, కొంచాడ ప్రసాద్, మాడ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. హనుమంతుడి జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను చాటుతూ ఈ ర్యాలీని గురువాయగూడెం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా సాగించారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు ర్యాలీలో పాల్గొన్నారు. క్రమశిక్షణతో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర చూపర్లను ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత కలిగిన గీతాలను ఆలపిస్తూ హనుమాన్ శోభాయాత్ర సాగించారు. 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్రకు సహకరిస్తున్న దాతలకు, యువకులకు, ఆధ్యాత్మిక సంఘాలకు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. అశ్వంపై శోభాయాత్రలో పాల్గొనడంతో నూతన ఉత్తేజం కలిగింది. ట్రాక్టర్ పై హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమత్ శోభాయాత్ర నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 5వ సంవత్సరం మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి వైభవపేతంగా హనుమాన్ శోభాయాత్ర బయలుదేరిపోతుంది. కొద్ది క్షణాల్లో హిందువులందరిలోనూ భగవద్భక్తిని పెంచడానికి, ధర్మం పట్ల అనురక్తిని కలిగించడానికి ఇలాంటి శోభాయాత్రల కార్యక్రమం హిందూ బంధువులు అందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం. దీని ద్వారా హిందువుల్లో వచ్చేటువంటి చైతన్యం భారతదేశానికి రక్ష అనే భావంతో ఒక రకమైన ధార్మిక చైతన్యం మనిషిలో ఉన్నప్పుడే మనం అందరం ఒకరినొకరు రక్షించుకోగలిగేటువంటి సమర్థత, చైతన్యం ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఈ రకమైన భక్తిపూర్వకమైన అలాగే ధర్మాన్ని రక్షించుకునే విధంగా ఇలాంటి శోభాయాత్రలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా 5వ సంవత్సరంగా ఈరోజు మరలా జంగారెడ్డిగూడెం పురవీధుల్లో, జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి భగవద్భక్తులందరూ కలిసి శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాం. ఈ శోభాయాత్రకి సహకరించినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, పెద్దలు, అలాగే మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వీరందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్. సేవకు ప్రతినిధి హనుమంతుడు సేవకు ప్రతినిధి. మనం ఎప్పుడు తలుచుకున్నా కూడా ఆయన హనుమంతుడు చిరంజీవి. మనం తలుచుకున్న వెన్నంటనే కూడా మనకు ప్రత్యక్షంగా కనపడడు, కానీ మనకి ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తూనే ఉంటారు హనుమంతుడు వారు. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి నిస్వార్థంగా అందరూ కూడా హనుమత్ జయంతి రోజు నుంచి శ్రీరాముల వారిని తలుచుకుంటే గనక మనకంతా మంచిగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని కార్యక్రమంలో పాలు పంచుకుంటూ భగవంతునికి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మన జంగారెడ్డిగూడెంలో గత 4 సంవత్సరాలుగా దిగ్విజయంగా, ఆనందంగా, సంతోషంగా ఈ యాత్ర జరుపుకున్నాం. అదే మాదిరి ఈ రోజు వాతావరణం కూడా మనకు అనుకూలించింది. అలాగే హనుమత్ జయంతికి అందరూ సహకరిస్తున్నారు. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ఆనందంగా, అద్భుతంగా ఈ యాత్ర జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సంకటహార వినాయక, కార్యసిద్ధి హనుమాన్, శ్రీదత్త వెంకయ్య స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి నిర్వహించారు. తమలపాకులతో అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. సింధూర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది ప్రత్యేకంగా నాగవల్లి దళాలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా శాలిగ్రామశిలతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పట్టణానికి చెందిన గుండె వైద్య నిపుణులు కేశవరావు తెలిపారు. ఆలయంలో జరిగే వివిధ పూజాది కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సైతం దర్శించుకోవచ్చని అన్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నారాయణ, ఆది నారాయణ. ఓం నమో హనుమతే నమః. ఓం గం గం గణపతియే నమః. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో వేంచేసినటువంటి ఆంజనేయ స్వామి వారికి జన్మదినోత్సవ సందర్భంగా ఇది 4వ వార్షికోత్సవం. సాలగ్రామ శిల అనేది మన ప్రాంతంలో ఎక్కడా లేదు. సాలగ్రామ నిర్మితమైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. చాలా విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నారు. ఈరోజు అన్నదానం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నెల వినాయకుని సంకష్టహర గణపతి హోమం జరుగుతుంది. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ 125 సంవత్సరాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మూర్తి ఉన్నది. 125 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుకున్నటువంటి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు భక్తులందరూ కూడాను. మన ఊరు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి
ఆ ఆంజనేయ స్వామి స్థానంలోనే ఇక్కడ నూతనంగా ఇది 4వ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ప్రతి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వయంగా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అన్నమాట. జై గురుదత్త. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగనమ్మ తల్లి ఆలయానికి ఆనుకుని ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి విశేష పూజలు చేశారు. సింధూరం, తమలపాకులతో అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలకు అభిషేకాలు చేశారు. ఆలయం వద్ద మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, కంచర్ల నటరాజు, చిట్లూరి దామోదర్ రావు, మాడా గణేష్, చోడే పని చంద్రశేఖర్, కందులపాటి శ్రీనివాసరావు, నాగరాజు, దొంతు జగదీష్ పాల్గొన్నారు. ఆలయంలో జరిగే పూజల గురించి ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు సిటీ న్యూస్ కు తెలియజేశారు. క్యూ లైన్ లో ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే. పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి మహోత్సవంలో భాగంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమత్ జయంతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. వైశాఖ మాసంలో కృష్ణపక్షమి దశమి తిథి రోజున శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకుని స్వామివారి జన్మించారు. అటువంటి హనుమత్ జయంతి మహోత్సవం గత 33 సంవత్సరాల మట్టి కూడా అంగరంగ వైభవపేతంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి విశేష ఆరాధన కైంకర్యం, స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి పంచామృతములతోటి భక్తాంజనేయ స్వామివారికి స్నపనం, తదుపరి స్వామివారికి నూతన వస్త్రధారణ, స్వామివారికి ప్రీతికరమైనటువంటి సింధూర లేపనం, స్వామివారికి సింధూరము నాగవల్లి దళములతోటి అంటే తమలపాకులతోటి అర్చనా కైంకర్యం పరిపూర్తి చేసుకుని ఈ వసంత మాసంలో హనుమత్ జయంతి రోజున ఆ సీతారాముడికి ఈ వసంత మాసంలో వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ వసంతోత్సవంలో భక్తులందరూ కూడా సామూహికంగా ముందుగా విశ్వక్షణ ఆరాధన, అలాగే స్వామివారికి రామచంద్రమూర్తికి విశేష ఆరాధన, పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ఆ సీతారామచంద్రులకి అభిషేక తిరుమోంజనము, తదుపరి స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, స్వామివారికి ఆ రామచంద్రమూర్తికి అష్టోత్తర శతనామములతో అర్చనా కైంకర్యం, అలాగే భక్తాంజనేయ స్వామి వారికి గంగ సింధూరము తౌనుపాకులతోటి అలాగే వివిధ పుష్పాలతోటి స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమం, విశేష నివేదన, నీరాంజన మంత్రపుష్పాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలంటే హనుమత్ జయంతి రోజున కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఆంజనేయ స్వామి వారిని దర్శించినట్లయితే మనకున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతః అజాడ్యం వాక్పటుత్వయం చ హనుమస్మరణా భవేత్. బుద్ధి, బలము, యశస్సు, కీర్తి కూడా స్వామివారు మనందరికీ కూడా ప్రసాదిస్తారు కనుక అటువంటి స్వామిని దర్శన మాత్రాన్నే మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు కనుక ఆ స్వామివారి యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ లోకం మీద ప్రసరించి జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ స్వామివారిని సదా వేడుకుంటూ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు గుల్లపూడి చిరంజీవి పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ వారిచే జయంతి వేడుకలు ఘనంగా శోభయామనంగా జరిపించారు. శోభాయాత్ర బైక్ ర్యాలీ ముగింపుకు వచ్చు భక్తులకు మమతా హాస్పిటల్ యాజమాన్యం ప్రసాద వితరణ అందజేస్తున్న సందర్భంగా మమతా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రావణ్ ని శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరపున మద్దాల ప్రసాద్ సన్మానించారు. జయంతి వేడుకకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ గురుజు ఉమామహేశ్వరి, మానవతా త్రిపుర, గుమ్మడి ప్రసాద్, ఉక్కుర్తి సీతారాం, మద్దిపాటి శ్రీను, కాసగాని రామారావు, బసవరాజు వేణు, పెదవేగి రామారావు, తెల్లగొర్ల సోమరాజు, సుమలత, వీరలక్ష్మి, దివార్ సింగ్, శ్రీరామ్, సాయి, వలవల కార్తికేయ, ఆకుల సుబ్బారావు పాల్గొన్నారు. ఘనంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క హనుమాన్ జయంతిని వారధి ఫెస్టివల్ నేత ప్రసాదాలతో భక్తులందరినీ కూడా ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు ఈ యొక్క భగవంతుని ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళేలాగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ వారధి ఫెస్టివల్కి అలాగే ముఖ్యంగా మనోహర్ నాథాజీ గారు
మరి ఎంతో శ్రద్ధగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క వారిని కలిసి డెవలప్ చేసుకుంటూ అలాగే స్వామివారిని కూడా ఎంతో అనుగ్రహం పొందేలాగా ప్రతి భక్తుడికి ఆహ్వానించి వారికి తీర్థప్రసాదం ఇచ్చి ఈ వారిని దృష్టి ద్వారా మన అందరినీ కూడా బలోపేతం చేస్తున్నటువంటి నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఇందిరానగర్ కాలనీలో వేయించేస్తున్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మమతా హాస్పిటల్ డాక్టర్ గారు అయిన రావణ్ గారు అలాగే వాళ్ళ మిత్ర బృందంతో పాటు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభయాత్రకు వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంతా కూడా మమతా హాస్పిటల్ వారు ఏర్పాటు చేశారు. అలాగే మిత్రులైన చిన్ని గారు ఆయన స్వయస్ఫూర్తి హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన విడిగా మమతా హాస్పిటల్ ఆయన యాజమాన్యంలో శ్రావణ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ గారు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ముందుకెళ్తుంది మమతా హాస్పిటల్. వాళ్ళ సహకారంతో అడగంగానే ఎప్పుడూ కూడా చిన్ని గారు నేను ఏదో చేస్తాను తాతయ్య దగ్గర అనగా ఇన్నాళ్ళకి స్వామివారి దయ ఈ రోజుకి కలిగి భక్తులందరికీ కూడా సుమారు 500 మంది భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంతా కూడా మమతా హాస్పిటల్ యాజమాన్యం వారు చేశారు. వారికి మా అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకున్నాం. అలాగే చిన్ని గారు ఈ గుడికి సంబంధించి ఒక 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి కృప హాస్పిటల్ యాజమాన్యం వారందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడగంగానే ఎప్పుడు చెప్తుంటాను నేను ఒక సామాన్యమైన వ్యక్తి అయినా సరే ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతలే నాకు ప్రధానమైన బలం. నేను వ్యక్తిగతంగా ఎన్ని ఒడ్డుడుకులు ఉన్నా సరే మంచి చేయాలని ఒక సంకల్ప బలం మంచిది కాబట్టి ఇంతమందికి ఈ విధంగా సహాయపడగలుగుతున్నాం. మనం ఎప్పుడు చెప్పిన విధంగా ఇలాంటి దాతలే మన వారధి ట్రస్ట్కి బలం. ఇలాంటి దాతలందరికీ కూడా మన ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభయ ఆంజనేయ స్వామి కమిటీ తరఫున వారధి ట్రస్ట్ తరఫున కూడా డాక్టర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటున్నాం. సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ గారైన వల్లవ తాతాజీ గారి ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ తరఫున వారి మిత్రులందరూ సహకారంతో జరిగే ఈ బృహత్తమైన కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యంగా ఆ శ్రీరామచంద్రుడు నూతైన హనుమంతుడు జయంతి రోజున ఇక్కడ అందరం కూడా ప్రసాదం తీసుకోవడానికి అందరినీ కూడా ఆహ్వానించిన వల్లవ తాతాజీ గారు కాబట్టి వారి కుటుంబానికి క్షేమం ధైర్యం ఆయుష్ ఆరోగ్యం అన్ని ఆనందాలు అన్ని చల్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు మన దేశానికి ఉండి సైనికులందరికీ కూడా చాలా దృఢ సంకల్పం కలిగించి వారందరి తరఫున ఈ ఆంజనేయ స్వామి ఉండి ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయిందో అలాగే మన దేశం కూడా సుభిక్షంగా ఉంది. శత్రువుల పనులు మన దేశం పడితే వాళ్ళందరూ భస్మం అయిపోయేలాగా ఆ శ్రీరామచంద్రుడు పై నుంచి ఆశీర్వదించాలని జై శ్రీరామ్. ఇందిరానగర్ కాలనీలో వారధి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమత్ జయంతి కార్యక్రమాలు భాగంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అలాగే భక్తుల బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తాతాజీ వారధి స్థాపించి సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. మాకన్నా చిన్నవాడు చాలా బాగా చేస్తున్నాడు. అలాగే హనుమాను ఆశీస్సులు తన ఎప్పుడు తన కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యార్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యార్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యార్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, MSET లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో వెంచేసి ఉన్న శివాలయంలోని అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కొల్లూరు పద్మావతి, కొల్లూరి దుర్గా ప్రసాద్ జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 500 మందికి పైగా వైద్య సేవలను వినియోగించుకున్నారు. పలువురికి రక్త పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు స్టాఫ్ పాల్గొన్నారు. జై హనుమాన్. లక్ష్మీపురం గ్రామంలో మన జీలిమిల్లి మండలంలో శివాలయం దగ్గర హనుమంతుడి విగ్రహం దగ్గర మన హనుమాన్ జయంతి పూజలు నిర్వహించారండి జయంతి సందర్భంగా. సో దానికి మాకు ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెట్టడానికి ప్రోత్సహించిన కొల్లూరి రాంబాబు గారికి చాలా కృతజ్ఞతలండి. సో ఈ వాళ్ళ సతీమతి శ్రీమతి కొల్లూరి పద్మావతి గారు మరియు వాళ్ళ కుమారుడైన కొల్లూరి దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి తరపు నుంచి ఈ మెగా ఉచిత క్యాంపు నిర్వహించడంలో స్పెషాలిటీ డాక్టర్స్ అందరం వచ్చి ఉచిత బ్లడ్ టెస్టులు మరియు ఉచితంగా మందులు సరఫరా చేశామండి. సో దీన్ని వినియోగించుకున్న దగ్గరగా 500 మంది పైన వినియోగించుకున్నారండి. ఇది చాలా సంతోషంగా ఉంది. మాకు ఇట్లా చేయడానికి మాకు సపోర్ట్ చేసిన కొల్లూరి రాంబాబు గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు సో దర్భగుడు అనే పేరు మీద వచ్చినా ఎవరు వచ్చినా మాకు మనసులో కంపల్సరీ కొల్లూరి రాంబాబు గారికి మా హృదయంలో చోటు అనేది ఉందండి అది. సో దాని గురించి మేము తప్పకుండా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ పేరు కానీ మీ పేరు కానీ ఇబ్బంది వచ్చే విధంగా ఎప్పుడు చేయకుండా చాలా బాగా చూసుకుంటామని నేను హామీ. ఘనంగా నిర్వహించడానికి గత 10 రోజులుగా శ్రీ రాంబాబు గారు ఇదే పని మీద ఉండి ఈ కార్యక్రమాల నిర్వహణకు ముఖ్య పాత్ర వహించి వారు పూర్తి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. హనుమాన్ జయంతి కార్యక్రమం దేవుడు పూజా కార్యక్రమాలు కాకుండా ఈరోజు భక్తులకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి కోలాట కార్యక్రమం దొరసానిపాడు వారు గ్రామం వారిచి నిర్వహించడం జరిగింది. అలాగే వారి యొక్క సతీమణి వారి భార్య గారు అయినటువంటి పద్మ గారు వారి కుమారుడు గారు పేరు మీద ఈ సాయిదుర్గా హాస్పిటల్ జంగారెడ్డిగూడు వారిచే సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువగా జనాభా భక్తులు రావటం, అలాగే వచ్చిన వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా రాంబాబు గారితో పాటు రాంబాబు గారి సన్నిహితులు అందరూ కూడా గ్రామస్తులు సహకారంతో రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి సాయిదుర్గ హాస్పిటల్ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ప్రత్యేక నమస్కారాలు కూడా మా గ్రామం తరపున, మా పంచాయతీ తరపున, రాంబాబు గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో స్వయంభువై వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. సింధూర లేపనం, లక్ష తమలపాకుల పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు కర్పూరం నాగరాజు, లక్ష్మీకుమారి దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రహదారిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు కోరారు. కామవరపుకోటలో ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. రహదారిని పరిశీలించారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం నుండి గ్రామస్తులకు నీటి ఎద్దడి ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యపై ఆరా తీసి ప్రత్యేక శ్రద్ధతో సొంత ఖర్చులతో చిర్రి బాలరాజు మంచినీటి బోరును ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన మంచినీటి బోరును గురువారం సాయంత్రం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యను వెంటనే పట్టించుకుని పరిష్కరించినందుకు దర్భగూడెం గ్రామస్తులు ఎమ్మెల్యే బాలరాజు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా మర్యాదపూర్వకంగా కలిశారు. మైనార్టీ సమస్యలపై అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల పరిస్థితిపై, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి చర్చించినట్లు ముస్తఫా తెలియజేశారు. నారా లోకేష్ ను ముస్తఫా ప్రత్యేకంగా కలవడంతో జంగారెడ్డిగూడెం టీడీపీ కేడార్ పై ప్రత్యేక మార్కు పడటం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి, స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్న జడ్పీ చైర్మన్ పద్మశ్రీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెంలో తాగునీటి బోరును ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆకట్టుకున్న హనుమాన్ శోభాయాత్ర, పాల్గొన్న హైందవ సంఘాలు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వైద్య సేవలను వినియోగించుకున్న ప్రజలు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం, దేవులపల్లి తదితర చోట్ల శోభయామనంగా జరిగిన హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.